తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు 4 Sides TV. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు గత కొన్ని రోజుల నుండి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది, తెలంగాణ రాష్ట్ర సీఎంకు సంబంధించి ఏదైతే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడదో ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద అతిథరులు మహారాజులు ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ కలిసిన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన స్థలం ఉన్నదో పోలీస్ కంట్రోల్ కమాండ్, తన ఆఫీసు క్యాంప్ ఆఫీస్లో కానీ అలాగే సెక్రటరేట్లో కానీ వారిని పిలవకుండా పోలీస్ కంట్రోల్ కమాండ్ ఆఫీస్లో పిలవడం కూడా ఒక చర్చానీయాంశం కాగా, అందులో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన ప్రతి పెద్ద పెద్ద మహనీయులు, పెద్ద పెద్ద దిగ్విజయాలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది ఎలాగైతే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేసి తెలంగాణకు సంబంధించిన ఒక రాష్ట్ర ఏర్పాటుకు ఎప్పుడైతే చేశారో, తెలంగాణ సాధించిన తర్వాత ఆ ధోరణిని మళ్ళా కొంచెం మార్చేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి గుంటూరు కారమను అదేదో పారమను అలాగా ఆ ధోరణి తీసుకొస్తున్నారు. అదే నేపథ్యంలో పుష్ప 1 and 2 రిలీజ్ కావడం, పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కీసలాట జరగడం, అందులో ఒక మహిళ మృతి చెందడం, తర్వాత ఒక పిల్లగానికి చాలా పెద్ద అస్వస్థకు గురై ఇప్పటి వరకు హాస్పిటలైజ్లో ఉండడం, దీని విషయంపై ఈరోజు తెలంగాణకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద దిగ్విజయాలు ఎప్పుడైతే సీఎం రెడ్డిని కలిశారో అందులో రాఘవేందర్ రావు గారు, అల్లు అరవింద్, నాగార్జున, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ గారు, నాగవంశీ, గోపి, అచ్యుత్త, బివిఎస్ ప్రసాద్, వంశీపడిపల్లి, అలాగే మురళీమోహన్ గారు, అలాగే హరీష్ శంకర్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు 50 మందితోని కూడిన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం ఒక దళం ఈరోజు రేవంత్ రెడ్డికి కలవడం జరిగింది. ఆ విషయంపై ఈరోజు చర్చించడానికి ఈరోజు మా ప్రధానంగా స్టూడియోలో మాతోటి మా చీఫ్ ఎడిటర్ గారు సుధాకర్ శర్మ గారు ఉన్నారు. అలాగే విశ్లేషించడానికి ఈరోజు ఓయూ జాక్ నాయకుడైనటువంటి దర్శన్ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. దర్శన్ గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. అలాగే తెలంగాణ టీడీపీ నాయకులైనటువంటి జనార్దన్ రావు గారు కూడా మనతోటి ఈరోజు మనతో జూమ్ లింక్లో ఉన్నారు. జనార్దన్ రావు గారు, వెల్కమ్ అండి. అలాగే మస్తాన్ రావు గారు, అయితే విశ్లేషకులు ఉన్నారో విశ్లేషకులు కూడా మనతోటి ఉన్నారు ఈరోజు. మన మస్తాన్ రావు గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. అలాగే ఈరోజు ఒక దర్శకుడైన ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడైన ప్రేమ్ రాజు గారు, అక్కడ ఎంతో సమయం ఉండగా కూడా ఈరోజు 4 Sides TV ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మా వద్దకు మాట్లాడడానికి వచ్చి జూమ్ లింక్లో వచ్చిన ప్రేమ్ రాజు గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు పోలీస్ కంట్రోల్ కమాండ్లో ఈరోజు ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేయడో దీని మీద ఒక 2 నిమిషాలు విశ్లేషించండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ, అండ్ ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు దిస్ ఇంపార్టెంట్ డిబేట్. 4 Sides TV ఎప్పుడు కూడా ముఖ్యమైన అంశాలని, వాటికి సంబంధించినటువంటి విషయాల్ని వివరిస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చేటువంటి ఒక అద్భుతమైన మాధ్యమంగా వెలుగొందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి డిబేట్ అనేది జరిగింది. ఒక చర్చ అనేది, డిస్కషన్ అనేది, మీటింగ్ అనేది జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎంతో పాటు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు వాళ్ళు ముగ్గురు కలిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధ్యక్షులైన దిల్ రాజు గారితో పాటు ప్రముఖులందరూ కూడా కలిసి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జమీల్జీ చెప్పినట్టు కమాండ్ కంట్రోల్, తెలంగాణ స్టేట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ అనేది వేదికగా పెట్టుకొని అక్కడ కలవడం వెనుక
నిజంగా ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈరోజు సీఎంను కలవడం నిజంగా చాలా సంతోషం, కానీ చాలా ఆలస్యమైందని కూడా భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోయింది. మరి ఇప్పుడు ఇంత ఆసక్తిగా ఇంత పెద్ద మనుషులంతా కూడా కలిసి రావడం వెనక అసలు ఆంతర్యం ఏంటి, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చర్చలో చూద్దాం. రైట్, ఒకసారి మనం భూపాల్ నుండి ప్రేమరాజ్ గారు ఏదైతే జూమ్లో ఇంట్లో ఉన్నారో, ప్రేమరాజ్ గారు మీరు చెప్పండి, దర్శకులుగా ఈరోజు ఏదైతే చర్చ నిర్వహించారో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే ఒక్క నిమిషం ప్రేమరాజ్ గారు, జస్ట్ ఏ మూమెంట్. కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులైనటువంటి కత్తి వెంకటస్వామి గారు కూడా ఇచ్చారు. వెల్కమ్ టు కత్తి వెంకటస్వామి గారు, వెల్కమ్ అండి ఫోర్ సైజ్ టీవీ. నమస్కారం. ఎస్ సార్, ఒకసారి మీరు వీడియో ఆన్ చేసి మాకు కనబడితే చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ కత్తి వెంకటస్వామి గారు మా స్టూడియోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ప్రేమరాజ్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ప్లీజ్. సార్, ఇప్పుడు మీటింగ్ అనేది ఈ పుష్ప 2 నేపథ్యంలోనే పెట్టడం జరిగింది. అయితే దాని వెనకాల బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడాలు అవన్నీ కూడా దాని ప్రభావం చూపిస్తాయి. అందుకోసమే అందరు కలిసి వెళ్ళారు. ఓకే, సంతోషం. అయితే మీటింగ్ అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పెట్టారా, లేదు సెక్రటేరియట్ లో పెట్టారా, ఎక్కడ పెట్టారా అనేది పెద్ద మ్యాటర్ కాదండి. కాకపోతే గత తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు కూడా తెలంగాణ సినిమా రంగాన్ని గత ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం కూడా మరి మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే భేటీ కావటం, అంటే ఒక 90% దాంట్లో ఆంధ్ర వాళ్ళే ఉండటం, అంటే తెలంగాణ సినిమా కానీ, తెలంగాణ కళలు కానీ, తెలంగాణ ప్రయోజనాలకి ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుందా అని అనిపిస్తా ఉంది. మరి అంటే దిల్ రాజు గారు ఇక్కడ నుంచి ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఆయన కంప్లీట్ గా తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన సినిమాలు తీసేదంతా ఆంధ్ర హీరోలు కాబట్టి, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లతో వాళ్ళతో ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని కంప్లీట్ గా తెలంగాణ ప్రతినిధిగా మనం చూడలేము. ఎందుకంటే తెలంగాణ రంగానికి ఆయన ప్రతినిధి అని మనం అనుకోలేము. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా, ఎందుకంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా తెలంగాణ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతిని కించపరచడం కానీ, తెలంగాణ కల్చర్ కి అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం కానీ, ఎంత భాషను యాసను కూడా కించపరచడం ఇవన్నీ జరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అక్కడక్కడ కాస్త బతుకమ్మలు చూపించడం అది ఇదేదో చేశారు, కాస్త తెలంగాణ స్లాంగ్ వాడటం చేశారు తప్పితే ఇప్పుడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు తెలంగాణకి రిప్రజెంట్ చేయలేదు. కాబట్టే మేము మొదటి నుంచి కూడా తెలంగాణ రాకముందు నుంచి కూడా మేము అడుగుతున్నాం, బాబు మా తెలంగాణ సినిమా ఇండస్ట్రీని సపరేట్ గా చెయ్యండి. ఇప్పుడు బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ, మహారాష్ట్రలో మొత్తం దేశానికే అద్భుతమైన సినిమాలను అందించే బాలీవుడ్ ఉన్న తర్వాత కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి స్థానికుల్ని కానీ, స్థానిక కళాకారులు ఎంకరేజ్ చేసుకోవడానికి మరాఠీ సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఉంది. వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ ఉంది, వాళ్ళకి రకరకాల రాయితీలు ఇచ్చి అక్కడ స్థానిక కళల్ని, స్థానిక కళాకారుల్ని రక్షించుకోవడానికి వాళ్ళు సపరేట్ గా మరాఠీ ఇండస్ట్రీని డెవలప్ చేశారు. మేము మొదటి నుంచి తెలంగాణ రాకముందు నుంచి కూడా మేము గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలను అడుగుతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అడిగాము, మేము సపరేట్ చేయండి, ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీని సపరేట్ చేయండి అని మేము మొత్తుకుంటున్నాం. వాళ్ళు చేస్తామని చెప్పేసి దాటేశారు. గతంలో కూడా సేమ్ సీన్ రిపీట్. ఆ గవర్నమెంట్ రాగానే సెక్రటేరియట్ లో మీటింగ్ పెట్టారు, దానికి నేను కూడా హాజరయ్యాను. నా రిప్రజెంటేషన్ కూడా తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నా రిప్రజెంటేషన్ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు అప్పుడు కేటీఆర్ గారు అక్కడ త్రిసభ్య కమిటీ అనేది ఒకటి వేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ కేటీఆర్ గారితో త్రిసభ్య కమిటీ వేసినప్పుడు మేము దానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయ్యా బాబు మీరు ఎంకరేజ్ చేసుకోండి ఇక్కడ ఇండస్ట్రీని, తెలుగు సినిమాని, హైదరాబాద్ ని ఆంధ్ర తెలంగాణకే కాదు ప్రపంచానికి హబ్ గా చేసుకోండి ఆయన, మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయితే ఇక్కడ కళాకారులకు అవకాశం వస్తుందని చెప్పాం. చెప్తే మేము అప్పుడు ఆయన అధికారికంగా ఒక మాట ఇచ్చారు, ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటది, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఉంటది అని చెప్పారు. కానీ అప్పటిదా 10 ఏళ్లలో వాళ్ళ చర్యలు తీసుకోలేదు. మరి మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం అయితే ఒకసారి జనార్దన్ రావు గారి దగ్గర వెళ్దాం. జనార్దన్ రావు గారు, తెలంగాణ టీడీపీ నాయకులైనటువంటి జనార్దన్ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇదైతే
లిస్ట్ మన దగ్గర ఉన్నదో, ఎవరైతే దిగ్విజయాలు దాంట్లో పార్టిసిపేట్ అయ్యారో అందులో చాలామందికి వేరే వేరే బిజినెస్ కూడా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీయే కాకుండా వారికి రియల్ ఎస్టేట్లలో కానీ ఇంకా ఇతరితర బిజినెస్లలో కూడా వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ చర్చ పిలిచిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఒక్కటే విషయంగా ప్రమోషన్స్కు ప్రీమియర్ షోస్కు మాత్రం ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మేము పర్మిషన్ ఇవ్వము అని వాళ్ళు చాలా ముక్కుసూటిగా చెప్పినట్టుగా మనకు తెలిసి వచ్చింది. అలాగే ఈరోజు ఏదైతే జరిగిందో కొన్ని పరిణామాలు అనివార్య కారణాల వల్ల ఏదైతే పరిణామాలు జరిగాయో దానికి సంబంధించిన కూడా చాలా చెప్పారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? మిస్టర్ జనార్దన్ రావు గారు, నమస్కారం అండి. ఛానల్లో ఉన్న మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఒకటండి, ఈ పుష్ప 2తోనే ఈ సినిమా రంగానికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ రాలేదు. అది నాగార్జున గారి యొక్క ఇన్కన్వెన్షన్ కూల్చడంతో మొదలయ్యాది. ఎందుకంటే జనరల్ గా సినిమా రంగం వాళ్ళు పాపులారిటీ కలిగి ఉన్న వ్యక్తులై ఉండేసరికి వాళ్ళు మాకేం జరిగినప్పుడు ఇది మా మీద, అంటే ఇక్కడ జరిగిన వాటిలలో న్యాయ అన్యాయాలను కనుక పక్కన పెడితే ఇది ఎంత మేరకు ఇది మా మీద దాడి అన్నట్టు కోణంలోనే చూపెడుతున్నారు సినిమా రంగం వాళ్ళు. వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అనే దాని విషయంలో అక్కడ చెరువు ఆక్రమణ జరిగిందా లేదా, ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక రేవంత్ రెడ్డి గారే మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఇలా మేము తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం అయినప్పటికీ కూడా దాని మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలను ఏ విధంగా అంటే తెలంగాణ సమాజానికి వివరించి చెప్పాల్సిన బాధ్యత నాగార్జున గారికి ఉండే, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు జరగలేదు. సింపుల్ గా తెలుగు సినిమా రంగం పైన దాడి జరుగుతున్నట్టు, ఇది తెలంగాణ అది మేము ఏదో ఆంధ్రకు తరలిపోతాం అన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అక్కడి నుంచి మొదలైన కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఈ విషయంలో పుష్ప అంటే అల్లు అర్జున్ విషయంలో ఈ బీఆర్ఎస్ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు కుప్పించడంతో ఇది కాస్త ముదిరింది. వాస్తవానికి ఎక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు ఆ సంఘటన జరిగిన తర్వాత కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది, కోర్టే బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా ఏదో వ్యవస్థ అనేది దారి తప్పినట్టయితే ఏం కనబడట్లేదు, ఏదో వేధించినట్టు కూడా ఏం కనబడట్లేదు. కానీ ఇది మొత్తానికి మాత్రం సంఘటనల వెనకాల అంటే రకరకాల ఆరోపణలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది ఏదేమైనప్పటికీ నిజాలను కనుక పక్కన పెడితే ప్రభుత్వానికి సినిమా రంగానికి గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఈ హైడ్రా విషయంలో కూడా వీళ్ళ కట్టడాలు ఉండడం, వాళ్ళ కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయని, కూల్చివేతకు నోటీసులు వస్తున్నాయని, ఇవన్నీ కూడా ఏమైపోయిందనంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కళ్ళు మూసుకొని ఉండడం వల్ల వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకున్నారు సినిమా రంగం వాళ్ళు. సినిమా రంగంకే పరిమితం కాకుండా మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ రంగానికి ఇతర రంగాలకు కూడా వ్యాపించి చేయడం, దానిలో ఈ హైడ్రా మూసి ఇటు ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఈ పుష్ప సంఘటన వీటన్నిటి విషయాల వల్ల ఏమైందనంటే తెలంగాణ ప్రభుత్వానికి మీద వచ్చిన ప్రతిపక్షం చేసిన అత్యుత్సాహం వల్ల ఇది సినిమా రంగానికి ప్రభుత్వానికి గ్యాప్ లాగా వచ్చింది. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము ప్రీమియర్ షోలకి ఆ స్పెషల్ రేట్ టికెట్లు ప్రకటించాం, అనుమతులు ఇవ్వమనేసరికి ఏమైపోయింది అది పెద్ద దెబ్బగా. ఎందుకంటే సినిమాలకు ఇప్పుడున్న పరిస్థితులలో సినిమాలకు అతి మొత్తంలో రాబడి జరుగుతున్నది మొదటి 10-15 రోజుల్లోనేనండి. తర్వాత పెద్ద మొత్తంలో ఒకప్పుడు అంటే మనం చూసినంత వరకు మన చిన్నతనాలలో కూడా 100 రోజులు, 150 రోజులు, 365 రోజులు అని సినిమాలు ఆడేది. కానీ ఇప్పుడు తిప్పి కొడితే 20-25 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు. ఆ 20-25 రోజుల్లో సంపాదించిందే రాబడి అవుతున్నది, లాభం అవుతున్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్ గా ఇవాళ సినిమా రంగాన్ని కదిలించింది ఏంటంటే ప్రీమియర్ షోలు ప్లస్ ఆ స్పెషల్ షోలు, టికెట్ల రేట్ల విషయంలోనే వాళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు. ఆ విషయాన్ని చర్చించడానికి రేవంత్ రెడ్డిని ఈ విషయంలో కూల్ చేసుకోవడానికి ఇలా మీటింగ్ జరిగిందండి. మరొకసారి మనం మీ దగ్గరకు వద్దాం. అప్పటిదాకా దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. దర్శన్ గారు, ఈ రోజు ఏదైతే మన జనార్దన్ రావు గారు చెప్పారు సినిమా రంగానికి సంబంధించి కేవలం 10-15 రోజులు ఏదైతే ఫస్ట్ ఏదైతే సినిమా ఆడుతుందో అదే కేవలం లబ్ధి పొందుతుంది, దాని తర్వాత దానికి సంబంధించిన ఎవరు ఉండరు అని చెప్పారు. అదే సమయంలో ఇంకొక విషయం మనం జనార్దన్ రావు గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం జనార్దన్ రావు గారు అలాగే ఇప్పుడు మన మిత్రుడు ప్రేమరాజు గారు కూడా చెప్పారు దర్శకుడు. అయితే దీనిలో గత ప్రభుత్వం అయితే నిర్లక్ష్యంగా వహించారు. తెలంగాణ సాధన ఏకైక దేవంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సినీ రంగానికి ఎలాంటి చర్యలు చేపట్టబోగా ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? సరే, ఈ అంశం మీద చర్చిస్తున్నందుకు ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతకుముందుకు ప్రముఖ సినీ డైరెక్టర్ ప్రేమరాజ్ అన్న మాట్లాడినటువంటి అంశాలను 100కు 100 పాలుగా మేము ఏకీభవిస్తాం సార్. అయితే ఈరోజు జరిగినటువంటి సినిమా పరిశ్రమ మొత్తం ప్రభుత్వ పెద్దలైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఈ ప్రభుత్వ పెద్దల దగ్గరికి సినిమా పరిశ్రమ పోయింది.
ఈ సినిమా పరిశ్రమలలో 13 మంది దర్శకులు వెళ్ళారు, అదేవిధంగా 21 మంది నిర్మాతలు వెళ్ళారు, 11 మంది నటులు వెళ్ళారు. ఇంతకుముందు ప్రేమ్రాజ్ అన్న అన్నట్టు మేము ప్రేమ్రాజ్ అన్న మాటలను ఏకీభవిస్తూ ఉన్నాం సార్. ఓయూ విద్యార్థులుగా మేమేం చెప్తా ఉన్నామనంటే ఆ సినిమా పరిశ్రమ ఆ భేటీలో ఎంతమంది మా దళిత బహుజన వర్గాల నుంచి డైరెక్టర్లు ఉన్నారు. ప్రేమ్రాజ్ అన్న లాంటి వాళ్ళు నిజానికి ఆ భేటీలో ప్రేమ్రాజ్ అన్న లాంటి వాళ్ళు కూడా నిజానికి ఉండాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అన్న లాంటి వాళ్ళు లేరు. రెండోది ఏంటి అంటే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈరోజు 2014 నుంచి 2024 వరకు అంటే ఈ టైంలో ఈ తెలంగాణ కల్చర్కు రావాల్సినటువంటి సినిమాల విషయంలో, మన ఐడెంటిటీ విషయంలో నిజంగా ప్రేమ్రాజ్ అన్నట్టు అక్కడ తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే డైరెక్టర్లు ఉన్నారు. సినిమా హీరోలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా హీరోలు కూడా ఆ భేటీలో లేరు. పేరుకు మాత్రం అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డైరెక్టర్లతోటి తెలంగాణ సినీ హీరోలతోటి భేటీ అయ్యిందని చెప్తా ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా రెండో విషయం ఏంటి అంటే ఆ భేటీలో ముఖ్యంగా బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా సినిమా రేట్ల విషయంలో చర్చలు జరిగినాయి. మేము మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. ఇదే తరుణంలో అందులో ప్రధానంగా చర్చకు మేము వస్తుంది అనుకున్నాం. ఓయూ విద్యార్థులుగా ప్రధానమైనటువంటి చర్చ ఏమొస్తుంది అనుకున్నాం అంటే రేవతి చట్టం వచ్చేందుకు అందులో చర్చ జరుగుతుంది అనుకున్నాం. అంటే మేమేం చెప్తా ఉన్నామంటే సార్, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, బట్టి విక్రమార్క గారికి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ ఆ చర్చల్లో అంటే రేవతి చట్టం ఎందుకు తీసుకురావద్దు, రేవతి లాంటి అంటే ఆమె మరణించింది, ఈ మరణానికి మీరు డబ్బులు ఇచ్చారు, మేము గౌరవిస్తాం, కానీ రేవతి చట్టం తీసుకురావాలి. ఉస్మానియా విద్యార్థులుగా మేము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. రైట్, ఓకే. అయితే ఇదే విషయంపై వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రధానంగా కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులైనటువంటి కత్తి వెంకటస్వామి గారు, మీరు చెప్పండి, ఈ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రచ్చ అయిందో, రచ్చ అయిన తర్వాత ఆమెకు కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందో, కానీ ఒక దశలో తెలంగాణలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్ర వైపు వెళ్తున్నది అని అనుకున్న సమయంలోనే, అలాగే ఈ పుష్ప 2 తర్వాత ఏదైతే ఈ గలాటలో ఒక మహిళ చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు సద్దమురిగినట్టేనా, లేకపోతే ఇంకొక వైపు దారి తీసిందా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అంశం పైకి వచ్చింది, తెలంగాణ రిప్రజెంటేటివ్ ఎవ్వరూ లేరని వచ్చింది. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? సరే, ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ అంటేనే అవుట్ ఆఫ్ తెలంగాణ సార్. యా, దట్స్ రైట్, ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ కరెక్టెడ్ పాయింట్. ఓకే, ఇది ఎప్పుడు మనది కాదు. అసలు ఆధిపత్య పోర్లలో ఇది కూడా ఒక ఆధిపత్యం. ఆంధ్ర ఆధిపత్య శక్తులని మాట్లాడినాం, ఆంధ్ర ప్రజలని ఎప్పుడు మాట్లాడలేము మేము తెలంగాణ ఉద్యమ టైంలో. కేసీఆర్ గారు కావచ్చు, నేను కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, స్వామి గౌడన్న కావచ్చు, ఎవరైనా మాట్లాడింది, వెట్టురన్న కావచ్చు, మేము మాట్లాడింది ఒక ఆంధ్ర ఆధిపత్య శక్తులకు మాత్ర వ్యతిరేకంగానే మా పోరాటం అని చెప్పినాం. ఆంధ్ర సామాన్య ప్రజల వ్యతిరేకంగా మా పోరాటం కాదు అని చెప్పినాం. జే కావచ్చు, లేదా ఈవెన్ టిఆర్ఎస్ ఆల్సో అండ్ ద బీజేపీ ఆల్సో, ఏ పార్టీ కూడా ఆంధ్ర సామాన్య ప్రజలకు కొట్లాట చేయాలి. అది టీడీపీ కూడా కావచ్చు, మేము కూడా. ఆధిపత్యం అనేది 100% సినీ ఇండస్ట్రీలో ఆంధ్ర ఆధిపత్య శక్తులదే సామ్రాజ్యం. అక్కడ తెలంగాణ వాళ్ళు జోకర్లు, లేకపోతే విలన్లు, డైలాగులు, మనకు వ్యంగ్యాస్త్రాలకు మాత్రమే పనికొచ్చింది. మన భాషను, తెలంగాణ యాసను భయంకరంగా చీల్చి చెండాలినటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అని అంటే అది సినీ ఇండస్ట్రీయే. అది కూడా ఒక కారణం, ఇవాళ తెలంగాణ సపరేట్ కావడానికి అదొక కారణం. సో ఇవాళ కూడా వచ్చిన తర్వాత దీంట్లో మార్పు వస్తుంది అనేటువంటి దాంట్లో, అట్లాగే ఉద్యోగాలలో కూడా మార్పు వస్తుంది. తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళ కూడా, వ్యాపారస్తులు కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నట్టు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు బాగా గుర్తుందండి, తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన మేము సమరబేరి పెట్టినాం. అది ట్రెండ్ సెట్టింగ్ అన్నాడు కేసీఆర్, అన్నాడు కోదండరామ్ గారు అన్నాడు. ట్రెండ్ సెట్టర్ ఎవడా అని అంటే తెలంగాణ ఉద్యోగ టైంలో తెలంగాణ లెక్చరర్ ఫోరం. సో మేము పెద్ద సమావేశం పెట్టినాం, దాదాపుగా 10,000 మంది లెక్చరర్స్ తోటి, ఇంటలెక్చువల్స్ తోటి మేము
హరిహర కళాభవన్లో పెట్టినాం, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా పెట్టినాం. ఆ వేదిక మీద గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసినారు. ఆంధ్ర ఆధిపత్య శక్తుల చేతిలో ఉన్నటువంటి కార్పొరేటు నారాయణ, శ్రీ చైతన్య లాంటి సంస్థలు ముళ్ళే మూట చదురుకొని వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అలా పనిచేసేటువంటి లెక్చరర్లకు, అలా పనిచేసే ప్రిన్సిపాల్లకు ఒప్పజెప్తామని చెప్పినారు. ఏం జరిగిందండి దాని తర్వాత? అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రులు దాంట్లో పార్ట్నర్స్ అయిపోయిండ్రు, కొత్త కాలేజీలు పెట్టిండ్రు. అంతకుముందు తెలంగాణ బిడ్డలను మాత్రమే తీసుకోవాలా, 80% 90% మేము అడ్మినిస్ట్రేషన్ వరకు వెళ్ళినాం తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అందరిని తొలగించినారు. ఒక్క టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ లెక్చరర్లను తొలగిస్తే మాట్లాడినటువంటి అవమానకరమైనటువంటి, అంటే అందరూ ఏమనుకున్నారంటే ఈ స్టేజ్ లో నేను కల్వకుర్తికి వెళ్ళినప్పుడు ఒక లెక్చరర్ అన్నాడు, అన్న ఎందుకు తెలంగాణ వచ్చిందన్న, తెలంగాణ రాకముందు ఆంధ్రలో కనీసం భయానికన్నా మన లెక్చరర్లను పెట్టుకున్నారన్నా, మీ తెలంగాణ టీఎల్ఎఫ్ భయానికి ఇప్పుడు అది కూడా లేదని చెప్పినారు. సో ఇదంతా కూడా ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం గత 10 సంవత్సరాల్లో జరిగింది. దాన్ని సెట్ చేయడం అంత ఈజీ కాదు. సో సెట్ చేయడానికి చేసే ప్రయత్నంలో అల్లు అర్జున్ అనేది ఒక సంఘటన మాత్రమే సార్. దానికును మొత్తం సినీ ఇండస్ట్రీకి అండ్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు లేకపోతే సత్సంబంధాల విభేదాలు అనే దానికి సంబంధం లేదు. ఇందాకే మాట్లాడుతూ ఇది నాగార్జున కూలగొట్టే విషయం కూడా అన్నారు. సో ఇవన్నీ కూడా నేను అంటే ఒక భయానకమైనటువంటి అమానవీయ విషయం ఏంటంటే సినీ పెద్దలందరూ కూడా హాఫ్ డే ఫుల్ డే కూడా కాలే, ఫుల్ డే జైలుకు పోయినటువంటి అల్లు అర్జున్ ఇంటికి వాళ్ళ పిల్లలు తడపాయించిండ్రట. అందుకని అందరూ ఇచ్చినారు కేసు. పెద్ద పెద్ద లీడర్, పెద్ద పెద్ద సీనియర్ ఇండస్ట్రీ అంటే ఆయన ఇంటికి పోయాడు. అది సామాన్యమైనటువంటి మహిళ. ఆమె కొడుకు చావు బతుకులలో ఉంటే ఒక్క సీనీ ప్రముఖుడు, నేనేమంటున్నా అంటే ఆ తెలంగాణ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే పోవాలి కదా, తెలంగాణకు సంబంధించిన ఒక పేద బిడ్డ. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వదిలిపెట్టండి, మానవీయ కోణం సీఎం గారు పదే చెప్పిన మాట అదే, మానవీయ కోణం ఎక్కడ చచ్చిపోయింది. మానవత్వం గురించి మాట్లాడేటువంటి సినీ ఇండస్ట్రీ, మానవత్వం మీద ఫిలిం తీసేటువంటి ఇండస్ట్రీ ఎక్కడ పోలేదు. కాబట్టి ఇవాళ మేము పిలిచింది, వాళ్ళు వచ్చింది కూడా, మేము పిలవడం అంటే వాళ్ళు వచ్చింది. డెఫినెట్ గా నేను ప్రకాష్ రాజ్ గారు అని పేరు తెలంగాణ డైరెక్టర్ గారు, అట్లాగే తమ్ముడు జేఏసీ బిఏ తర్వాత జనార్దన్ రావు గారితో నేను ఏకీభవిస్తున్నా. వాళ్ళు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఒకసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు ఇప్పుడైతే మన కత్తిస్వామి గారు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా, దర్శన్ చెప్పినట్టుగా, ప్రేమరాజ్ గారు చెప్పినట్టుగా, అలాగే ఇప్పుడు మనకు సంబంధించిన జనార్దన్ రావు గారు చెప్పినట్టుగా దీన్ని ఏకభిస్తున్నారా? కేవలం ఆంధ్రకు సంబంధించిన ఆధిపత్య పోరును తప్పించడానికి ఒక సంఘటన జరిగింది, అనివార్య కారణాల వల్ల ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను బేస్ చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ఇలా రెచ్చిపోయి తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక్కసారిగా విరుచుకపడడంతోనే వాళ్ళు భయభ్రాంతులకు గురి అయి అక్కడ వారందరూ ముఖాల మీదకి ఇక్కడికి వచ్చినట్టుగా వాదన. దాని మీద నేను పదాలు నేను కరెక్ట్ చేయదలుచుకున్నా. మహా సీఎం గారు వివరణ మాత్రమే చెప్పినారు, వివరణలో మానవీయ కోణం గురించి అడిగినారు. నేను అదే విషయంపై నేను వస్తున్నాను సార్, మళ్ళొకసారి వస్తాను. ఇప్పుడు విశ్లేషణ ఏదైతే ఉన్నదో మన దగ్గర ఎప్పుడైతే మస్తాన్ రావు గారు ఉన్నారో ఆయన మీద విశ్లేషణ అడుగుతున్నా, తర్వాత మనకు ఖచ్చితంగా ఈ విషయంపై కంటిన్యూ చేయడానికి మీ దగ్గర వస్తాను సార్. మస్తాన్ రావు గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా 4 సైడ్ వీక్షకులకు, జమీల్ గారికి, సుధాకర్ గారికి అందరికీ నమస్కారాలండి. ఇక్కడ మన పెద్దలందరూ చెప్పిన అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళ దృక్కోణంలో చూసినట్లయితే అవి చాలా సమంజసంగా. నేను మాత్రం ఇవాళ దిల్ రాజు గారు ఎఫ్డిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలనే ధ్యేయంతో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళందరినీ ఒక 50 మంది, నాకు తెలిసి 50 మంది ఆత్మలకు సంబంధించిన వాళ్ళు, ప్రధానంగా చూస్తే దర్శకులు, కొంతమంది సినీ నటులు, నిర్మాతలు కూడా కలిసినట్టుగా కూడా ఉంది. దానిలో ప్రధానంగా ఏంటంటే ఇటీవల ఈ పుష్ప సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన సంఘటన, దురదృష్టమైన సంఘటన నేపథ్యంలో కొద్దిగా ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చిందనే ఒక ప్రచారం నేపథ్యంలో ఇది ఏర్పాటు చేసినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది.
ఆ నేపథ్యంలో ఏంటంటే అసలు ఇండస్ట్రీకి ఏం సమస్యలు ఉన్నాయి, ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది అనేది ఇక్కడ కొద్దిగా విపులంగా చర్చించినట్టుగా నాకైతే అనిపించింది. ఇప్పుడు ప్రధానంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ విధానాలు, తెలంగాణ అభివృద్ధిలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఏం కోరుకుంటున్నారో అనేది ఆయన తేటతెల్లంగా చెప్పారు. అదే విషయంలో శాంతి భద్రత విషయంలో, తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో, రక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా వాళ్ళందరినీ, అంత ఇండస్ట్రీ పెద్దలుగా భావించే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ రోజు ఏం జరిగింది అనేది వీడియో సహితంగా కూడా పోలీసు శాఖ ద్వారా ఆయన వీడియో ప్రదర్శించి మరి దాన్ని వివరించిన పరిస్థితి కూడా ఉంది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ విధంగా జరిగిన నేపథ్యంలోనే మేము సీరియస్ గా తీసుకొని ఇప్పుడు అరెస్ట్ కానీ ఇంకా ఏదైతే చట్ట పరిధిలో చేయాల్సి వచ్చిందో అవన్నీ కూడా చేయటం జరిగింది అనేది కూడా వాళ్ళకి చాలా ముక్కుసుటిగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆయన ఏం చెప్పారంటే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది, ఎటువంటి భయాలు అవసరం లేదు. తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమని హాలీవుడ్, బాలీవుడ్ నుంచి వచ్చే చలనచిత్రాలు కూడా నిర్మించుకునే విధంగా ఇక్కడ అభివృద్ధి చెందాలనేది, ఐటీ సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే హైదరాబాద్ ఒక కేంద్రంగా మారుతుందో, అదేవిధంగా ఫార్మాకు సంబంధించి ఏ విధంగా అయితే అక్కడ పరిశ్రమలు వచ్చేస్తున్నాయో, అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమను కూడా ఒక ప్రధానమైన పరిశ్రమగా మేము భావిస్తున్నాము. దాని ద్వారా మరింత తెలంగాణ ఒక బ్రాండ్ ఇమేజ్ లో తెలుగు సినీ పరిశ్రమ కూడా భాగస్వాములు కావాలనేది కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఒకసారి మనం ప్రేమ్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రేమ్ రాజ్ గారు మీరు చెప్పినది దర్శకునిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే తమిళనాడులో మనకు సినీ పరిశ్రమ ఉండే, చాలా పెద్ద ఎత్తున సినీ పరిశ్రమను తమిళనాడు నుంచి వెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్ బేస్గా పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వాళ్ళందరూ ఎక్కువ శాతం ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఈరోజు ఈ స్థాయికి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎరిగిందంటే కేవలం ఆంధ్ర ప్రాంతాల వాళ్ళే దాన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు తర్వాత ట్రెండ్ మారింది, అక్కడ సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా ఇతర వ్యాపారం వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణకు సంబంధించిన వారికే కేటాయించడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే చేశారో వారికి సంబంధించి ప్రీమియర్ షోలకు పర్మిషన్ లేదు, అలాగే ఖచ్చితంగా మేము దీన్ని ఇండస్ట్రీని కూడా డెవలప్ చేస్తున్నాం, కేవలం ఆంధ్రకు ఎక్కడ తరలిపోతుందో అన్న భయంతోనే చెప్పినట్టుగా మనం గుర్తించవచ్చా దీన్ని? అయితే వాళ్ళ భయాలు, వాళ్ళ రకరకాల వాళ్ళ ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే అందరూ ఒకటై ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళటం, మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళ పనులు చేసుకోవటం అనేది ఎప్పుడు జరిగేది అది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకురావడానికి ఎక్కువగా పాత్ర పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, అది కూడా నిజమండి. కానీ ఇంకా కూడా నేను వెంకటస్వామి గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇంకా కూడా తెలుగు అని మా తెలంగాణ పదం వినబడకుండా కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం మా తెలంగాణ పదం వినబడకుండా ఇప్పటికి కూడా తెలుగు అని ఏంది మాకు ఈ దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఈ మాట అనడానికి నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్ళు గడిచిపోయింది, 2 ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు కూడా మనం అప్పీల్ చేసినాం, జరగలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా అసలు తెలంగాణ అనే పదమే వినబడకుండా కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఓకే వెంకటస్వామి గారు చెప్పినట్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుందా? అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే 90% వాళ్ళే ఉన్నారు. ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు ఏ ఆధిపత్య వర్గాల వాళ్ళు అంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళే ఉన్నారు. మరి దానికి ఎక్కడో చోట దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా లేదా? ఇక్కడ కళాకారులకి లేదా ఇక్కడ సినిమా రంగానికి ఓ పునాది వేసే అవకాశం ఉందా లేదా? ఈ ప్రభుత్వం కూడా అదే దూరంలో పోతుందా? అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు మీద ఇన్నాళ్లకు తెలంగాణ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకే తాయిలాలు ఇస్తూ లేదా వాళ్ళతోటి అంటకాగుతూ నేను చెప్తున్నాను. మరి ఇప్పటికీ కూడా తెలంగాణ అనే ఇండస్ట్రీని పక్కన పెట్టదలుచుకున్నదా ఈ ప్రభుత్వం? వెంకటస్వామి గారు, మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఒక్కసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా లేదా? మరి ఇది సమంజసమా? మళ్ళీ తెలంగాణ పదం వినబడకుండా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వెంకటస్వామి గారు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే. ఇప్పుడు వెంకటస్వామి గారికి వెళ్లే ముందు ఒకసారి దర్శన్ దగ్గరికి వెళ్దాం. దర్శన్, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో
ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో కేవలం కేంద్రీకృత మొత్తం హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ను మాత్రం వాళ్ళు ఒక తనకు సంబంధించిన ఆస్తిగా గమనిస్తారు. కాకపోతే తెలంగాణకు సంబంధించిన ఇంకా 32 జిల్లాలు ఏదైతే ఉన్నాయో, అంటే 31 జిల్లాలు, హైదరాబాద్ రంగారెడ్డి ఒకటి కలుపుకుంటే తదిమ్మ వేరే జిల్లాలో మాత్రం చాలా చులకనగా చూస్తారు. కేవలం హైదరాబాద్ మానే మొత్తం ఇక్కడనే స్థిరపడిపోయారు. ఫిలిం సొసైటీ కూడా ఇక్కడనే ఉంది. ప్రతి వారి ఆస్తులు అంతస్తులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన వీరు హైదరాబాద్కు మొత్తం కేంద్రీకృతం. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? సార్ మేము ఏమంటున్నామంటే చాలా స్పష్టంగా ఇంతకుముందు ప్రేమరాజ్ అన్న మాట్లాడుతూ చాలా క్లారిటీగా ఏంటంటే తెలంగాణ అనేటువంటి పదం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు అంటే తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది మేము కరెక్ట్ కాదంటూ ఉన్నాం సార్. తెలంగాణ అనేటువంటి పదం అనేటువంటిది ఉండాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం, ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ ఏదైతే ఉన్నదో ఈ హైదరాబాద్ కల్చర్ మీద సినిమాలు వస్తూ ఉన్నాయి. ఇదే తరుణంలో మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలలో ఉండేటువంటి కల్చర్ కావచ్చు, అక్కడ సినిమాకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఉదాహరణకు ప్రేమరాజ్ అన్న ఉన్నాడు, నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది ఏంటంటే తెలుగు సినిమాలలో శరణం గచ్చామి సినిమా లాంటి సినిమాలు, నగరం నిద్రపోతున్న వేళ అనేటువంటి సినిమాలను తీసి అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థను కానీ ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి సినిమాలను తీయడంలో ప్రేమరాజ్ అన్న లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. మేమేమంటున్నాం సార్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్నామని అంటే ప్రేమరాజ్ అన్న లాంటి వాళ్లకు సినిమా రంగంలో డైరెక్టర్లుగా అన్న లాంటి వాళ్ళకి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఓయూ విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి బహుజన విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే నిజమైనటువంటి అంటే దళిత బహుజన వర్గాల నుంచి మేము తెలంగాణతో పాటు దళిత బహుజన అంటే క్యాస్ట్ బేస్డ్గా మీద కూడా ఈ తెలంగాణలో ఉండేటువంటి సినిమా పరిశ్రమలో కులం ఆధారంగా కూడా వాళ్ళకు గుర్తింపు గౌరవం అనేటువంటివి వస్తాయి. ఈ క్రమంలో భాగంగా దళిత బహుజన డైరెక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చిన్న చూపు ఉంటా ఉన్నది. అదేవిధంగా ఒక డైరెక్టర్లనే కాదు, పాటలు రాసేటువంటి వాళ్ళు కానీ, ఆర్టిస్టులు కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ చాలామంది కూడా కింది కులంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వివక్ష జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో మేము చెప్తా ఉన్నాం ఏంటంటే ఒకటి ప్రాంతం పరంగా హైదరాబాద్ విషయంలో ఒక హైదరాబాద్నే కాదు మీరు అన్నట్టు 33 జిల్లాల్లో ఉన్నటువంటి కల్చర్ని చూపించేందుకు ప్రతి జిల్లాలో సినిమాకు సంబంధించినటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలా. దానికి సంబంధించినటువంటి అంటే ఒక దళిత బహుజన వర్గాల నుంచి ఒక ఐడియాలజీని సినిమా తీసేటువంటి వాళ్ళకు ఉదాహరణ మళ్ళీ చెప్తా ఉన్నాం సార్. ప్రేమరాజ్ అన్న లాంటి వాళ్లకు ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంటే నేను చెప్తా ఉన్నాను జెన్యూన్గా ఐడియాలజికల్ సినిమాలు కావచ్చు, తెలంగాణ వాదం కోసం సినిమాలు కావచ్చు, అంటే ఇట్లాంటి సినిమాలు తీసేటువంటి వాళ్ళకు గుర్తింపు దక్కట్లేదు. కాబట్టి ఇట్లాంటి సినిమాలు ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి వాటిని కానీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం వచ్చేటువంటి సినిమాలు ఎన్ని వచ్చినాయి అంటే తక్కువ వచ్చినాయి, రావట్లేదు. ప్రజలు ఏమంటా ఉన్నారంటే ప్రజలు ఆదరిస్తలేరు కాబట్టి సినిమాలు తీయట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్. అదే విషయంపై ఇంకొకటిసారి మనం జనార్దన్ రావు గారి దగ్గర వెళ్దాం. జనార్దన్ రావు గారు ఇటు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తానండి, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను. ఓకే రైట్, చెప్పండి. కంక్లూడ్ చేస్తాను. ఒక మాట చెప్పి అయితే ఇంత సోదరుడు దర్శన్ చెప్పినట్టుగా సినిమా రంగంలో కులం, మతం, ప్రాంతం, వర్గం అన్ని రాజ్యం వెళ్తా ఉన్నాయి. అంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి పెట్టాలా, లేకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి వీటన్నిటిని సరిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను భోపాల్ మధ్యప్రదేశ్లో ఉన్నాను. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తా ఉందండి. కోటి బడ్జెట్ సినిమాకి 35 లక్షల చొప్పున అంటే 35%, అంటే కోటికి 35% చొప్పున ఇక్కడ సబ్సిడీ ఇస్తా ఉంది. కాబట్టి మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భోపాల్లో ఇప్పుడు సినిమా తీస్తున్నాం అండి. అట్లా మీరు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి సబ్సిడీలు ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సబ్సిడీలు, ఇన్సెంటివ్లు ఇచ్చి ఎంకరేజ్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా పాతదారులను వెళ్ళడం అనేది వెళితే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం గ్రహించాలి. వెంకటస్వామి గారు మీరు వీలైతే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేదా మమ్మల్ని చెప్పమన్నా కానీ మేము చెప్తాం, మాకు అవకాశం ఇస్తే. కాబట్టి నేను ఈ వెంకటస్వామి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వెంకటస్వామి గారు మీ దగ్గర వస్తాను. నేను ఖచ్చితంగా ఈ విషయంపై అడగడానికి ఒక క్వశ్చన్స్ కూడా తయారు చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు జనార్దన్ రావు గారి ఒక సూటికి ప్రశ్న ఏంటంటే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇది కేవలం
ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఫైనాన్సర్స్ ఉన్నారో, వాళ్ళు పెట్టారు. గతంలో కూడా ఇప్పుడు కూడా పెడుతున్నారు. అంటే లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా ఆంధ్ర వాళ్ళు అట్లా భరించారు. కాకపోతే వాళ్ళు సంపాదించింది తెలంగాణ ప్రాంతం నుండే. అయితే తెలంగాణ ప్రాంతంలో సంపాదించిన సమ్మును వారు అక్కడనే పెట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టి ఒక బ్రహ్మాండమైన ఒక బాలీవుడ్కు సరి సమానంగా, టాలీవుడ్కు తెలంగాణ అంటే తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సరి సమానంగా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో వారిని ఒక్కసారిగా మనం కించపరిచేటట్టుగా, వాళ్ళను ఒక పక్కన పెట్టేటట్టుగా విధిస్తున్నాం. కాబట్టి వాళ్ళు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఒక సమస్య వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు దిగొచ్చారని మనం అనుకోవచ్చా? లేకపోతే దీని మీద మీ అభిప్రాయం అండి, దీని మీద ఎలా విశ్లేషిస్తారు? సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను సార్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్ సార్. ఓకే జనార్దన్ గారు చెప్పండి సార్. జనార్దన్ గారు మీ అన్మ్యూట్ చేయండి ఫోన్ ప్లీజ్. సినిమా రంగం పూర్తిగా వ్యాపార కోణంలో నడుస్తున్నది. పెట్టేదంతా వచ్చేదంతా అనే కోణంలోనే చూస్తున్నారు. ఒకటండి, ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు పెడుతున్నారు, లాభాలు వస్తున్నాయి, ఇక్కడనే వాళ్ళు స్టూడియోలు కట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని ఎవరో మేము వ్యతిరేకించట్లేదు. కానీ తెలంగాణ సమాజానికి దీనివల్ల ఒరుగుతున్నది ఏంటి అనేది కూడా మేము పరిశీలించుకోవాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే మేము మా తెలంగాణ ప్రజలకు ఏదో ఒక మేలు జరుగుతుందని. కానీ ఆ మేలు జరగకుండా మళ్ళీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకు లాభాల స్వర్గధామంగా తెలంగాణ రాజధానిగా ఉంటే మాకు వచ్చిన లాభం ఏంటి, మేము సాధించుకున్న రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి అనేది కూడా మేము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా కోణంలో ఆలోచించాలి. గత 10 సంవత్సరాలుగా కల్చరల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ కలిగి ఉంటుందండి, కల్చరల్ డిపార్ట్మెంట్ అని. ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేయలేదు. ఎంతసేపు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి, ప్రభుత్వానికి ఊడిగం చేయడానికే సరిపోయింది. కానీ ప్రభుత్వం తెలంగాణ కల్చర్ ప్రమోషన్ లో ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ కల్చరల్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసి కొంత నిధులు పెంచి ఈ తెలంగాణ కల్చర్ కు సంబంధించి దాని యొక్క బ్యాంకును, కల్చరల్ బ్యాంకును ప్రమోట్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఎంత అని ప్రభుత్వం పైన ఉంది. ఇంతెందుకండి, బలగం వేణు తీశారు. ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి రకరకాలైన వ్యక్తులు, కళాకారులు వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటున్నారు. కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలా బలగం సినిమా తీసి మళ్ళీ దిల్ రాజు లాంటి పెట్టుబడిదారునికి నిర్మాతకు అప్పచెప్పాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఆ స్తోమత లేకనే వచ్చింది. అలాంటప్పుడు బాధ్యత ప్రభుత్వం కొంత అలాంటి సినిమాలకు, అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మొదట్లో మనకు ఇంతకుముందు ఏంటంటే ఖర్చు పెంచారు. అంటే పర్మిషన్ల విషయంలో, ఈ షూటింగ్ పర్మిషన్ల విషయంలో తెలంగాణ వాళ్ళు తీసే సినిమాలకు చాలా అవసరమైతే ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కల్చర్ వీళ్ళు కూడా స్ట్రెంథన్ అయ్యి ఇలా ఆంధ్ర నిర్మాతలతోని, ఆంధ్ర హీరోలతోని, ఆంధ్ర దర్శకులతోని పోటీ పడే స్థాయికి ఎదిగేంత వరకు వీళ్ళ పరంగా కొన్ని ప్రోత్సాహకాలు, కొన్ని రక్షణలు ఏర్పాటు చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఆ మాత్రం లేకపోతే ఈ మాత్రం తెచ్చుకునేందుకు, ఏ పనికి తీసుకొచ్చుకున్నట్టుగా, అంటే మళ్ళీ ఏ మార్పు లేకుండా ఒక రాజకీయ అవకాశాల కోసం తెలంగాణ తెచ్చుకున్నట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ తెలంగాణ కళాకారులను రక్షించుకోవడానికి, ప్రోత్సహించడానికి, మేము ఇలా తెలుగు వాళ్లకు ఏదైతే ఈ బాగా దిగ్గజాలుగా ఎదిగిపోయి, ఆర్థికంగా దిగ్గజాలుగా ఎదిగిపోయిన ఈ వ్యక్తులను ఎక్కడ నిరాశపరచమనో వెళ్ళగొట్టమనో మేము అడగట్లేదు. ఆ పని కూడా చెయ్యము ఇక. ఎందుకంటే ఇలా గ్లోబలైజేషన్ పెరిగిపోయింది, పోటీ ప్రపంచం, వాడు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు, లాభాలు సంపాదించుకుంటున్నారు, ఎదుగుతున్నారు. కానీ అదే సమయంలో మన ప్రాంతం వాళ్ళను ప్రోత్సహించుకోవడానికి సరైన చర్యలు, రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమై షూటింగ్ల విషయంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, యాక్టింగ్ కానీ, వీటిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్లు, శిక్షణ కేంద్రాలు జిల్లాల కేంద్రాలుగా చేసుకుని ఏర్పాటు చేసి ప్రోత్సహించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ సార్. ఈ రోజు జనార్దన్ రావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే అంశాలు వచ్చాయో ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావించి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి మేము పూర్తిగా అక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాము, సబ్సిడీ కూడా ప్రకటిస్తున్నాము, కానీ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఏమని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మన కత్తి వెంకటస్వామి గారికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన ప్రేమ్ రాజ్ గారు చెప్పినట్టుగా, మన దర్శన్ చెప్పినట్టుగా ఈ రోజుకు సంబంధించి
ప్రస్తావించింది. దానికి జవాబు ఎట్లా ఇస్తారు అంటే కులాల వారిగా, మతాల వారిగా, అలాగే ఒక పెట్టుబడిదారి వర్గం, ఒక సంబంధించిన ఒక వర్గం మాత్రమే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం ఏలుతుందన్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనను మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తారా? అలాగే వాళ్ళు ఇచ్చిన సమాధానానికి సంబంధించి ఇప్పుడు ఒక కులం, ఒక వర్గం మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్తున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటండి? సరే, ఫిల్మ్ ఇండస్ట్రీలో కులం, వర్గము, మతం దీనికి సంబంధించి ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ దాట్. నేను మా ప్రభుత్వం సార్ ఖచ్చితంగా దీని మీద ఒక వర్గం మాత్రం ఏడుతుందని చాలా మంది చెప్తానే ఉన్నారు. అది వాస్తవం సార్. చరిత్ర భేటీ అయినటువంటి సినిమా దర్శకుల్లో కావచ్చు, నిర్మాతల్లో కావచ్చు, హీరోలు కావచ్చు, దళిత బహుజన వర్గాల నుంచి ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు సార్. మేము ఒకటే అంటున్నాం సార్, క్లారిటీగా అంటే సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే గౌరవిస్తాం సార్. ప్రభుత్వం కూడా ముందు చాలా స్పష్టంగా అసలు ఈ సినీ ఇండస్ట్రీ మనది కాదని చెప్పిన నేను. ఈ అంతకంటే సూటిగా ఇంకేం చెప్పాలి చెప్పండి సార్. అదే తెలంగాణ సంబంధించింది. తెలంగాణ అంటేనే 90% దళిత బహుజన వర్గాలు కదా తమ్ముడు. సార్ సంబంధించింది అంటే కాదన్నట్టు కాదు, దాంట్లో అన్ని వస్తాయి. అకల్మాన్ ఇషారా కాఫీ వెంకటస్వామి గారు కాదు, దర్శన్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆయన చెప్తున్నారు కదా క్లియర్ గా, అయినప్పటికీ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్తున్నారు. దర్శన్ గారు అదే కదా మీ క్వశ్చన్? అవును సార్, ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు మొన్న ఈ రోజు భేటీ అయినటువంటి దాంట్లలో దళిత బహుజన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణ పేదలు అంటే వీళ్ళు ఎందుకు లేరు ఇందులో? నిర్మాతల్లో కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎందుకు లేరు? చాలా క్లారిటీ ప్రశ్న సార్. ఎస్ సార్, దీనికి సమాధానం ఏమంటారు వెంకటస్వామి గారు చెప్పండి ప్లీజ్. ఎందుకు లేరు అని సమాధానం చెప్పాల్సింది దిల్ రాజు గారు, మేం కాదు. దిల్ రాజు గారు ఆల్సో రిప్రజెంటివ్ ద కాంగ్రెస్ పార్టీ సార్. యు హావ్ టు రిమైండ్ ఇట్. కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన రాలే అక్కడికి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దిల్ రాజు గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దిల్ రాజు గారిని. సినీ ఇండస్ట్రీ యొక్క ప్రతినిధిగా, దాని చైర్మన్ గా, డెవలప్మెంట్ దాని చైర్మన్ గా ఆయన వచ్చినాడు. సినీ ఇండస్ట్రీ ప్రతినిధిగానే వచ్చినాడు ఆయన, కాంగ్రెస్ ప్రతినిధిగా రాలేదు ఆయన. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్. మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మీడియా వాళ్ళు అడిగారు సార్, నేను సమాధానం చెప్తున్నాను. మీడియా వాళ్ళు అడిగారు, మీడియా వాళ్ళు ఏం అడిగారు అంటే దిల్ రాజు గారికి ప్రశ్న వేశారు. ఒక సమాధానం చెప్తున్న క్రమంలో ఇది మీ సమాధానమా రేవంత్ రెడ్డి గారి సమాధానమా అన్నప్పుడు అప్పుడు దిల్ రాజు గారు ఒక సమాధానం ఏమి ఇచ్చారంటే, నేను మాట్లాడుతున్నంటే రేవంత్ రెడ్డి గారి మాటనే నా మాటగా అని చెప్పేసి గతంలో చెప్పింది. దీని మీద ఏమంటారండి వెంకటస్వామి గారు? ఇప్పుడు చెప్పండి చాలా క్లియర్ గా. ఈ రోజు కూడా యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద తెలంగాణ ఇండస్ట్రీ హి ఈస్ రిప్రజెంటింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ. సో నౌ లెట్ హిమ్ ప్లీజ్ కంప్లీట్ సార్. ఓకే, సో దిల్ రాజు గారు కాంగ్రెస్ ప్రతినిధిగా, లేకపోతే ఈ ఫిలిం ఇండస్ట్రీస్ ప్రతినిధి అనేటువంటిది ఒక ఇప్పుడు అది కొత్తగా లేవనెత్తినటువంటి ప్రశ్న. నేనైతే ఏమంటున్నానంటే ఆయనే ప్రస్తుతం ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా దీనికి పరిమితం అయితే ఆయన సినీ ఇండస్ట్రీ యొక్క బెనిఫిట్ కోసమే ఆ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయడానికి వచ్చినారు. అఫ్ కోర్స్ ఈజ్ ఎ కాంగ్రెస్ అపాయింటెడ్ డెవలప్మెంట్ అది చైర్మన్, అది మేము కాదని అంటలేము. సో సీఎం గారి పేరు వారు ఉపయోగించుకున్నారు, దాన్ని కూడా మేమేం కాదని అంటలేము. ఇప్పుడు నేను కూర్చొని నేను కూడా సీఎం గారితో సీఎం ప్రతినిధి అనే చెప్తాను, ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రతినిధి సీఎం కూడా కాంగ్రెస్ ప్రతినిధి కూడా, మేము అందరం కాంగ్రెస్ వాళ్ళని. నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నా సార్, మా దాంట్లో కూడా అభిప్రాయ భేదం ఉంటుంది. నేనైతే జనార్దన్ రావు గారితో, దర్శన్ గారితో, ప్రకాష్ రాజ్ గారితో నేను ఏకీభవిస్తున్నా. ఒక తెలంగాణ బిడ్డగా నేను ఏం మాట్లాడుతున్నా అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ లోకల్స్ ముల్కీ, అంతకుముందు ముల్కీ నాన్ ముల్కీ అని కొట్లాడడం చూసినావా? సో ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటిది సినీ ఇండస్ట్రీలో జీరో. ఎవరో ప్రకాష్ రావు గారు, లేకపోతే అశోక్ రెడ్డి లాంటి వాళ్ళు, అక్కడక్కడ కొంతమంది శ్రేణు లాంటి వాళ్ళు కొంతమంది ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ ఐ జీరో టిల్ టుడే ఇస్ జీరో. దిల్ రాజు గారు ఏ రకంగా ఉన్నారు, ఎటు నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక తెలంగాణ పుట్టి ఉండొచ్చు, కానీ భావజాలం కూడా ఉండాలి కదా తెలంగాణ వాళ్ళకు.
ఫేవర్ చేయాలనేది, తెలంగాణ బిడ్డలను కాపాడాలనేది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర సమైక్యాంధ్ర పాట పాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు చాలా స్పష్టంగా అందరూ ఆశించినట్టుగానే ఇవాళ జరిగినటువంటి మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. బెనిఫిట్ షోకు పొద్దున మాట్లాడుతున్నప్పుడు విజేందర్ రెడ్డి గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణ ఉద్యమ బిడ్డగా కొట్లాడినటువంటి విజేందర్ రెడ్డి గారు చెప్పినారు, బెనిఫిట్ షోలు ఇవ్వడం వల్ల బక్క చిక్కినటువంటి చిన్న ఏదైతే సింగిల్ స్క్రీన్ వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని పూరించాలంటే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ఇవ్వడం వల్ల అది నష్టం జరుగుతుందని వారు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినారు. మీరు కూడా మీ టీవీ వాళ్ళు వారిని కాంటాక్ట్ చేసి ఆ వివరణ కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజా సంక్షేమము, టోటల్ ఇండస్ట్రీ సంక్షేమాలు దృష్టిలో పెట్టుకుంటాం. కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది నిర్మాణాల కోసం, దర్శన్ ఏదో చెప్పదలుచుకున్నాడు. దర్శన్ ఒకసారి ఏదైతే అడగదలుచుకున్నాడు దర్శన్ అడగండి. అలాగే మనం ఇప్పుడు విశ్లేషకులు అయినారు మస్తాన్ రావు గారి దగ్గర కూడా వెళ్దాం. దర్శన్ గారు ఏమంటున్నారు, మీరు దీని మీద ఏకీభవిస్తున్నారా? మనం వెంకటస్వామి గారు చెప్పినట్టుగా సార్ మేము సార్ మాట్లాడినటువంటి అన్ని అంశాలను ఏకీభవించాం సార్, కొన్ని అంశాలను ఏకీభవిస్తాము. అయితే మేము సార్ అంటే నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు అయినప్పుడు, ఆయన ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళినప్పుడు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను, మన 4 టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈరోజు జరిగినటువంటి భేటీల్లో మీరు 21 మంది నిర్మాతలు వెళ్ళారు కదా, ఆ 21 మంది నిర్మాతల్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది 13 మంది దర్శకులు వెళ్ళారు, ఈ 13 మంది దర్శకుల్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది రెండో ప్రశ్న. మూడోది 11 మంది సినిమా హీరోలు వెళ్ళారు, ఆ 11 మంది సినిమా హీరోలలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది? ఈ లిస్ట్ లేనే లేరనంటే నేను ఒక పక్క చెప్తున్నా కదా సార్, నన్ను చెప్పనియండి సార్, సార్ తెలంగాణ బిడ్డల ఎగ్జిస్టెన్స్ అక్కడ లేదు. అంటే ఏకమిస్తున్నారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినప్పటికీ దీన్ని ఏకమిస్తున్నారు వెంకటస్వామి గారు. సార్ నేను ఒక విషయం చెప్తున్నానంటే, ఒకటి ప్రాంతం పరంగా తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ అని పేరుకు మాత్రమే దిల్ రాజు గారిని ముందు పెట్టారు తప్ప, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, నటులు ఉన్నారు. అట్లా అని మనం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద మనము అంటే వాళ్ళను తక్కువ చేసి చూడట్లేదు, వాళ్ళను అవమానించట్లేదు, వాళ్ళని అగౌరవపరచట్లేదు. ద్వంద్వనీతి అక్కర్లేదు. మీరు చెప్పండి దర్శన్ గారు, మొత్తం ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, ఒకటి క్లియర్ చేయండి. లెట్ us say ఆంధ్ర ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోమని చెప్తామా? అది చాలా క్లియర్, చాలా ఈ ప్రశ్నకు దర్శన్ గారు మీరు దానికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే వెంకటస్వామి గారు అడిగారు, ఎస్ ఈజ్ ఆస్కింగ్ ఎ వెరీ జీనియస్ క్వశ్చన్. Are you want to say that the people from the Andhra, they have to go to the Andhra and they leave the Hyderabad? Yes, నేను అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆధారపడి ఉన్నది ఆంధ్ర మీద. అంటే మనం ఇప్పుడే చెప్పాము, మనం ఆంధ్రప్రదేశ్కు అక్కడ అయితే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకం కాదు అని చెప్పాము. తెలంగాణ సాధిన సమయంలో కూడా అదే చెప్పాము. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఆంధ్రకు సంబంధించిన వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దాని మీద మీరు చెప్పండి సార్. తెలంగాణ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మీరు ఈ విషయంపై చాలా గట్టిగా మాట్లాడండి సార్. మేము ఏమంటున్నామంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా పరిశ్రమ ఏదైతే ఉన్నదో, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, తెలంగాణ సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయండి, సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నిర్మాతల్ని కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలను, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది కళాకారులు ఉన్నారు, చాలా మంది పాటలు రాసే వాళ్ళు ఉన్నారు. సార్ వెంకటస్వామి గారు ఏదైతే అడిగారో, వెంకటస్వామి గారు అగైన్ యూ కెన్ రిపీట్ ద క్వశ్చన్ టు దర్శన్. ఒక అప్పీల్ చేస్తున్నా దర్శన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, జనార్దన్ రావు గారికి, మస్తాన్ గారికి, అందరికి కూడా మీకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. లెటస్ 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది, ఐ విల్ టేక్ ద లీడ్. మొత్తం తెలంగాణ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో, సీన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రకాష్ రాజ్ గారు లీడ్ చేస్తారా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మీరు లీడ్ చేస్తారా? చేయండి. లెటెస్ట్ మేము ఫిక్స్ చేస్తాం మన ముఖ్యమంత్రి గారితో,
మేము ఫిక్స్ చేస్తాము. తెలంగాణకు సంబంధించిన సినీ పరిశ్రమ ఉన్న బిడ్డలందరినీ కూడా మేము పిలిచి మాట్లాడేటువంటి బాధ్యత మాది. వాళ్ళని ఒక ఘట్టానికి తీసుకొచ్చి వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి. నేను మా రేవంత్ రెడ్డి గారిని నేను కన్విన్స్ చేస్తా, నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. లెటెస్ట్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక అడుగు ముందు పడాలి. తెలంగాణ బిడ్డలు ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో కళాకారులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక గ్రూప్ చేద్దాం, ఒక మీటింగ్ పెడదాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, సినీ వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, డిప్యూటీ సీఎంతో మాట్లాడదాం, వీళ్ళ సమస్యలకు సంబంధించి మనం ఒక సొల్యూషన్ ఇద్దాం. రైట్ సార్, గుడ్ సొల్యూషన్ అండ్ యూ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు మన దర్శన్ కు కానివ్వండి. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మన దగ్గర ప్రేమరాజ్ పార్టిసిపేట్ ఆయనకు కూడా చాలా మంచి అవకాశం కల్పించారు. దానికి ఇప్పుడు మీరు విశ్లేషకునిగా మస్తాన్ రావు గారు సందేశం ఏమంటారంటే లాస్ట్కు మీ విశ్లేషణ ఎట్లుంటుంది? ఇప్పుడు ఇది చర్చా కార్యక్రమం దీన్ని నిర్వహించారు, దీనిగా మనం ఇనిషియేట్ తీసుకొని వెళ్ళవచ్చా? సార్ ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ప్రధానమైంది. కొన్ని దశాబ్దాలుగా అక్కడ మద్రాసు నుంచి ఇక్కడ సినీ పరిశ్రమను తరలి రావాలని పిలిపించారు. ఆ నేపథ్యంలో అక్కడ పద్మాలయ కావచ్చు గతంలో, ఇప్పుడు అన్నపూర్ణ కావచ్చు, అదేవిధంగా రామానాయుడు గారు కొన్ని ఇతర వాళ్ళు డబ్బింగ్ థియేటర్లు కానీ స్టూడియోలు కట్టడం కానీ అవన్నీ కూడా చాలా మందికి ఉపాధి కల్పించే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ 2 అంశాలు సార్. ఇప్పుడు మన పెద్దలందరూ మాట్లాడిన దాన్ని బట్టి నేను చిన్న అబ్స్ట్రక్షన్ నేను చేస్తున్నా. సీన్ ఇండస్ట్రీ అప్పీల్ చేస్తే రాలేదు సార్. రాజకీయ కోణంలో రాజకీయం ఒక ఎత్తుగడలో భాగంగా అది వచ్చింది. అక్కడున్న మద్రాసీలు తన్ని తగిలేస్తే కూడా వచ్చింది. తెలంగాణ బిడ్డలను బాగు చేయడానికి ఇండస్ట్రీ రాజకీయ కోణంలో రాజకీయ కోసం రాలేదు. వెళ్తే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఒక ప్రొఫెసర్ గా ఐ నో వెరీ వెల్ అబౌట్ ది సీన్ ఇండస్ట్రీ యొక్క ప్రస్థానం నాకు తెలుసు. ఏ కోణంలో ఇక్కడికి వచ్చిందో నాకు తెలుసు. అది సపరేట్ చర్చ. దాని గురించి చర్చ వేరే పెడదాం సార్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ రావు కట్టినటువంటి తెలంగాణ రామోజీ ఫిలిం సిటీ మా తెలంగాణ బిడ్డ ఒక్కని కూడా ఉపయోగపడలే. అక్కడ ఉద్యోగస్తులను తీయండి మీరు. వెంకటస్వామి గారు దీని మీద నేను కంప్లీట్ గా ఖచ్చితంగా నేను ఒక వాగ్దానం ఇస్తున్నామండి ఫోర్ సైజ్ టీవీ నుండి. వెంకటస్వామి గారు ఏం మాట్లాడతారండి వెంకటస్వామి గారు? వన్ మూమెంట్. దీని మీద ఖచ్చితంగా ఫోర్ సైజ్ టీవీ మీకు ఒక హామీ ఇస్తున్నది. ఇంకోసారి దీని మీద ఖచ్చితంగా చర్చ నిర్వహిస్తాం. ఈ బేస్ మీద ఖచ్చితంగా మీకు ఈ డేస్ మీద మిల్లొకసారి అవకాశం కల్పించి దీని మీద మాట్లాడి సార్. ఇప్పుడు మస్తాన్ రావు గారిని కంప్లీట్ చేయండి. మస్తాన్ రావు గారు ప్లీజ్ కంప్లీట్ యువర్ వర్షన్. ఇప్పుడు అది అవమానాలు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అదంతా వేరే చర్చ. ఇప్పుడు వెంకటస్వామి గారు అన్నట్టు ఓకే, నేననేది ఏంటంటే అది వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న నటులు కానీ కళాకారులు కానీ లేకపోతే సినీ గేయ రచయితలు కానీ ఫోక్ సాంగ్స్ కి సంబంధించిన చాలా ప్రఖ్యాతమైన టాలెంట్ ఉన్న వ్యక్తులకు కానీ ఒక ప్లాట్ఫామ్స్ దొరకట్లేదనే భావన ఇందాక మన పెద్దలందరి మాటల్లో వ్యక్తమైంది. ఇప్పుడు ఒక నిమిషం అండి. ప్రేమరాజ్ గారు అన్నట్టు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఏదైతే 35 లక్షల కోట్ల రూపాయలకి అయితే 35 లక్షల సబ్సిడీ ఇస్తున్నారో అలాగే తెలంగాణకు సంబంధించిన నటుల్ని కానీ కళాకారులను కానీ గేయ రచయితలను కానీ ఇంకేదైతే టాలెంట్ ఉన్న ఇప్పుడు బలగంలో సంబంధించి ఏదైతే ఆయన టాలెంట్ చూపించి ఆయన హిట్ చేసుకోగలిగారు సినిమాకి సంబంధించి. సో ఆ విధంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ కానీ ఒక ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కానీ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరము అక్కడ కనిపిస్తా ఉంది. సో దాని ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం ద్వారా అనేది ఒక అంశం అండి. రెండోది ఏంటంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి వేరే పరిశ్రమలు ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు, ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు ఇక్కడికి వచ్చి నిర్మాణం చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ఇందాక రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే హాలీవుడ్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిర్మాణం చేసుకోవడం ద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. మన హైదరాబాద్ బ్రాండ్ కానీ తెలంగాణ బ్రాండ్ కానీ ప్రపంచవ్యాప్తం అవుతుంది. కాబట్టి ఒక హైదరాబాద్ అనేది ప్రభుత్వ ఆదాయం పెరగటంలే. మస్తాన్ రావు గారు ఒక నిమిషం అండి, ఆయన ఇచ్చిన పిలుపు చెబుతున్నానండి. జమీల్ గారు, నేను ఆయన ఇచ్చిన ఏదైతే కాల్ ఇచ్చారో
దాని గురించి నేను విశ్లేషణ చేస్తా ఉన్నాను. ఓకే ఓకే సో ఆయన పిలిపించారు అంటే తెలంగాణ ప్యారలల్ గా తెలంగాణకు సంబంధించిన నటులు, కళాకారులు, గేయ రచయితలు కానీ ఇంకెవరైతే టాలెంట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా ప్రోత్సహించడం అనేది ఒక ప్యారలల్ గా జరుగుతూనే, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు అనేది ఏంటంటే ఇందాక మిత్రులందరూ కూడా అంటే తెలుగు భాష సినిమాలు, తెలుగు చలనచిత్రాలు అనేది భాషగా ఉంటది. తెలంగాణకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్లు పెడతారో ఇంకేదైనా డెవలప్మెంట్ కి సంబంధించి పెడతారో దానిలో పెడతాం తప్పలేదు. తెలుగు భాష, హిందీ భాష, లేదా హిందీలో 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలన్నీ కూడా హిందీ నిర్మిస్తాయి. అదేవిధంగా భోజ్పురి, మరాఠీకి సంబంధించి ఆయా భాషలకు సంబంధించి సినిమాలు అనేది నిర్మిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడైతే ఇప్పుడు మన సినిమాలు కూడా డబ్ అవుతా ఉంటాయి. డబ్బింగ్ సంబంధించి కొన్ని కేరళలో బాగా ఆడతాయి, కొన్ని హిందీలో బాగా ఆడతాయి. తద్వారా నటులు కూడా ఎలివేట్ అవుతా ఉన్నారు. అట్లాగా మన తెలుగు సినీ నటులు విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలి, ఆస్కార్ లెవెల్కి ఎదగాలి. అదే విధంగా రైట్ సార్. మస్తానా గారు, చాలా సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నేను ఒకసారి మీకు అపీల్ చేస్తున్నాను, ఇదే వేదికపై ఇంకొకసారి ఖచ్చితంగా ఈ విషయంపై మనం చర్చ నిర్వహిస్తాం అని ఫోర్సైట్ టీవీ మీకు గట్టిగా హామీ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఏదైతే ఈరోజు ఈ మీటింగ్ జరిగిందో ఇక్కడ కంట్రోల్ కమాండ్ ఆఫీస్లో, దాని మీద కంక్లూడ్గా మీరేమంటారండి? దీని మీద ఎలా విశ్లేషిస్తారు? యాజ్ ఎ చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఫోర్సైట్ టీవీ, how you are going to explain about it, how you are going to be explanation? Yes, thank you Jamil ji. Really I feel it's the real time to raise up the issue of Telangana. నిజంగా మన వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నట్లు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే నిజంగా తెలంగాణ అనేటువంటి ఐడెంటిటీని ప్రతి ఒక్కరు కూడా విస్మరించారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మనం కేవలం పొలిటికల్ చేంజ్ కోసం కాదు, జియోగ్రఫికల్ బౌండరీస్ మనం ఏర్పాటు చేసుకోవడం కోసం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి నిజంగా తెలంగాణ స్థానికులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నిజంగా సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ, విజ్ఞానానికి కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ పేరు మోసినటువంటి వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన కళాకారులకు నిధి పెన్నిధి తెలంగాణ. మరి ఇటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సినీ రంగంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఏమిటండి? ఇది నిజంగా ఆశ్చర్యం. ఈరోజు ఎఫ్డిసి తరఫున ఇంతమంది పెద్దలు వస్తున్నారంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక్క పేరు మోసినటువంటి తెలంగాణ స్థానికులు లేకపోవడం నిజంగా సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ప్రభుత్వాలన్నీ కూడా అయినంత పొద్దు గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వం రాబోయే ప్రభుత్వాన్ని ఇలా విస్మరించుకొని అలాగే మాట అనుకోవడం కాదండి. నిజంగా మీకు చిత్తశుద్ధి కనుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన నిజంగా చాలా బాగుంది. ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం వారు చేశారు. నిజంగా ఫోర్సైట్స్ ఛానల్ అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే సీఎం గారు అద్భుతమైనటువంటి చొరవ తీసుకున్నారు. వారు ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కాకుండా వారు ఏదైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నారో దాని మీదే నిలబడ్డారు. ఈ సమయంలో నిజంగా మొన్న జరిగినటువంటి రేవతి అనేటువంటి ఆ అమ్మాయి యొక్క మరణాన్ని ఎలా చూస్తున్నామంటే 10 సంవత్సరాలైనా కూడా తెలంగాణ సొంత రాష్ట్రం ఏర్పడినా కూడా మన కళాకారులకు, డైరెక్టర్లకు, నటీనటులకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేటువంటి అంశాన్ని గుర్తు చేయడానికి వాళ్ళకు మళ్ళీ ఒక రకమైనటువంటి పునర్వైభవాన్ని ఇవ్వటం అనేటువంటి ఒక యజ్ఞంలో సమిధగా వారు మారిపోయారు. అందుకే రేవతి గారి మరణం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికి కూడా ఈ మరణం ప్రతి ఒక్కరికి కన్ను తెరిపించాలి. ఇట్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్ టు ఎవ్రీవన్. ఈవెన్ ఆఫ్టర్ 10 years, if there is no representation from Telangana, the original inhabitants of Telangana, what is the purpose? The very purpose of the corporation is defeated. ఎందుకంటే ఇక్కడ నిజంగా మనం కోరేది ఏంటంటే తెలంగాణలో కళాకారులు లేరా, అద్భుతమైనటువంటి రచనలు చేసే వ్యక్తులు లేరా, డైరెక్షన్ తీసేటువంటి వాళ్ళు లేరా, మరి వాళ్ళకి ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వరు? అలా మీరు కనుక ఇంటగ్రేటెడ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనే కనుక పెట్టదలుచుకుంటే తెలంగాణ ఈ డైరెక్టర్స్ కానీ తెలంగాణ డైరెక్టర్స్ ఫోరం అని పెట్టండి, అలాగే తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం అని పెట్టండి. దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు నిజంగా మీరు రాయితీ ఇచ్చి నిలబెట్టండి. ఇప్పుడు మాటలు మాట్లాడడం కాదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 1 సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఉండేది 3 సంవత్సరాలే ఇంకా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్ మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఈ 3 yearsలో మీరు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఈరోజు ఏ రకమైనటువంటి మీరు ఉత్సాహాన్ని అలాగే కమిట్మెంట్ను ప్రదర్శించారో మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్టుకు కూడా మీరు అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయండి. ఫోర్సైట్స్ ఛానల్ చాలా ఆవేదనతో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తూ ఉంది.
ఖచ్చితంగా తెలంగాణలో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కేవలం డబ్బు మాత్రమే ప్రధానం కాదండి. ఎప్పుడు కూడా మనిషిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అనేదే ముఖ్యం. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సృజనాత్మక శక్తిని వెలికి తీయవలసినటువంటి నిజంగా ప్రతి పెద్దలకు కూడా అటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు మనం గమనించినట్టయితే వేవ్ లాగా వెళ్ళిపోతోంది సినీ ఇండస్ట్రీ. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ కూడా కన్ను తెరుచుకున్నారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక తెలంగాణకు సంబంధించిన మెగా ఫిలిం ఎక్కడైనా వచ్చిందా అండి? ఒక మెగా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అండి? ఇవన్నీ కూడా రూపకల్పన చేయాలి అంటే వాళ్ళను ప్రిపేర్ చేయాలి. అలాగే మిగతా వాళ్ళు ఇప్పుడు చూడండి, తెలంగాణ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ హార్ట్తో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ ప్రజలు కానీ బ్రాడ్ మైండెడ్గా ఉండేటువంటి సొసైటీ కల్చర్ ఇక్కడ తెలంగాణ కల్చర్. కాబట్టి పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చినా పరాయిగా ఎప్పుడూ భావించలేదండి. అలా భావిస్తే కనుక ఈరోజు వాళ్ళకున్న ప్రాపర్టీసు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రగతి, అలాగే వాళ్ళు నిర్మించే ఫిలిమ్స్ ఇక్కడ ఎలా నిర్మింపబడతాయి? నిజంగా తెలంగాణ ప్రజలు ఓపెన్ మైండ్తో ఉన్నందువల్లే ప్రతి ఒక్కరికి ఆస్కారం ఇచ్చారు. కానీ అలా ఎదుగుతున్న వ్యక్తులు కూడా తాము ఎదగడమే కాకుండా ఇక్కడున్న వాళ్ళను కూడా ఎదగాలి అనేటువంటి ఒక భావన వాళ్ళల్లో రావాలండి. అది వచ్చిన రోజే నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది. అలాగే మనం పెద్దలు సినిమా వాళ్ళలో ఉన్న మీకు నిజంగా అనుభవం ఉంది, అలాగే మీకు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంది. కాబట్టి మా యువకులు ఎవరైతే ఉన్నారో, మా యువ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వండి, వాళ్లతో సినిమాలు నిర్మింపజేయండి, వాళ్ళకు కూడా కళారంగంలో తగినటువంటి స్థానం ఇవ్వండి అనేటువంటి ఒక మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి పాల్గొన్నందుకు ప్రేమరాజ్ గారికి, అలాగే మస్తాన్ రావు గారికి, జనార్దన్ రావు గారికి, దర్శన్ గారికి, అలాగే కత్తి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలుపుతూ సుధాకర్ శర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణకు ప్రతిబింబంగా ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఒక సందేశాన్ని రేవంత్ రెడ్డిని తీర్చిదిద్దట్టుగా పంపించారు. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు సుధాకర్ గారికి చెప్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాము. చూస్తూ ఉండండి 4 Sides TV. అమ్మో